మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై చంద్రగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు నమోదు చేశారనే తప్పుడు ఆరోపణలు చేయడం తమ వయసుకు తగదని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హితవు పలికారు. తిరుచానూరు వద్ద గల ఒక ప్రైవేట్ హోటల్లో చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న బోగస్ ఓట్ల ఆరోపణలపై ఖండించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖను పంపినట్లు తెలిపారు. పెద్దలైన చంద్రబాబు తాతకు మీ మనవడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నమస్కరించి వ్రాయినది అంటూ రాసిన ఆ లేఖను మీడియా సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రదర్శించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దలైన చంద్రబాబు తాత, మీరు మా తాత ఇద్దరూ కలిసి చదువుకున్నారు కావున మీరు నాకు తాత లాంటి వారు. నా వయసు 25 సంవత్సరాలు. చంద్రబాబు తాత, మీరు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్ళు అయ్యింది. మీరు రాజకీయాల్లోకి వచ్చిన 20 ఏళ్లకు నేను పుట్టాను. ఈరోజు చంద్రబాబు తాత, మీరు పెట్టిన ప్రెస్ మీట్, ఎన్నికల కమిషన్కు చేసిన ఫిర్యాదు చూసి ఆశ్చర్యపోయాను. ఇంత అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడైన మీరు కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ను చంద్రగిరిలో 1,00,000 దొంగ ఓట్లు నమోదు చేశారని ఫిర్యాదు చేయడం, ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలు మాట్లాడడం చాలా బాధాకరమని అన్నారు. ఇంత అపార రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడైన మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడతారని తాను కలలో కూడా ఊహించలేదని వాపోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రగిరిలో మొత్తం ఓట్లు 2,91,734 ఉంటే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 3,08,672 మాత్రమే. కేవలం ఈ 5 సంవత్సరాల్లో పెరిగింది 16,000 మాత్రమే అని వివరించారు. ఈ 5 సంవత్సరాల్లో చంద్రగిరి నియోజకవర్గంలో సహజంగా కట్టుకునే కొత్త ఇల్లే కాకుండా మా చంద్రగిరి నియోజకవర్గంలోని ఒక్క తిరుపతి రూరల్ మండలంలోని ఈ 5 ఏళ్లలో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లు మొత్తం 160. అందులో ఉన్న ఫ్లాట్లు 5,200. ఇన్ని కొత్త ఇళ్లు నిర్మాణం జరిగినప్పుడు 16,000 ఓట్లు కూడా కొత్తగా నమోదు కాకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. నిజంగా 1,00,000 దొంగ ఓట్లు చేరిస్తే 3,91,000 కావాలి. కానీ 3,08,672 మాత్రమే ఎందుకుంటాయి చంద్రబాబు? ఒక్కసారి ఆలోచించు అని అన్నారు. 2023 నవంబర్ నెలలో కేవలం 4 రోజుల్లో టీడీపీ వారు 14,200 దొంగ ఫారం 7లు నింపి దరఖాస్తు చేశారని అన్నారు. ఎన్నికల కమిషన్ విచారణ చేస్తే చాలామంది టీడీపీ వారు అరెస్ట్ అవుతారని, ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను తాత అని హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేసి అందరిపైన పరువు నష్టం దావా వేస్తున్నాను. న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతానని అన్నారు. చంద్రగిరి ప్రజల ముందు కూడా దోషులుగా నిలబెడతానని, అప్పటి వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని తెలియజేసుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు తాత, మీరు సీఎంగా ఉన్నప్పుడే మా నాన్న 43,000 మెజారిటీతో గెలిచారు. అలాంటి మాకు దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులుగా ఎప్పుడూ చూడలేదని, తమ కుటుంబ సభ్యులుగా చూశారని పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా, కరోనా లాంటి పరిస్థితి వచ్చినా, వరద లాంటి విపత్తు వచ్చినా, పండగ వచ్చినా, పెండ్లైనా, ఏదైనా తాము తమ కుటుంబం నిత్యం ప్రజలతోనే ఉంటామని స్పష్టం చేశారు. తమ నాయకుడు జగనన్న చరిత్రలో నిలిచిపోయేలా ప్రజలకు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మాకు అండగా ఉన్నప్పుడు మాకు దొంగ ఓట్లతో గెలవాల్సిన కర్మ ఎప్పుడు అవసరం లేదని, భవిష్యత్తులో కూడా అవసరం ఉండదని అన్నారు. కంప్లైంట్ చేయడం నిజంగానే పెద్దలు ఈరోజు కంప్లైంట్ చేసిన దానికి చాలా బాధ అనిపించింది. ఇది తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా న్యాయ పోరాటాలతోనే కాకుండా తప్పకుండా ఇదే విధంగా అసత్యాలు చెప్తే మేము ఎంత దూరమైనా దీని మీద వెళ్ళి తప్పకుండా ఆమర నిరాదీక్షకు కూడా నేను కూర్చుంటానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే, నాన్నగారు 2019లో ఆ రోజు ఉన్న ఓటర్ లిస్ట్, ఆ రోజు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్ లిస్టులోనే, వాళ్ళు తయారు చేసిన ఓటర్ లిస్టులోనే 43,000 పైగా ఓట్లతో గెలవడం జరిగింది. ఈరోజు గత 5 సంవత్సరాల్లో నాన్నగారు చేసిన మంచి కావచ్చు, మేము ప్రజలకున్న దగ్గరగా ఉండే సంబంధాలు కావచ్చు, గత 5 సంవత్సరాల్లో ఒక కోవిడ్ సమయంలో కావచ్చు, ఒక వరదలు వస్తాయి కావచ్చు, ఇంటింటికి మనం సహాయం చేయడం కావచ్చు, పెళ్లి కానుకలు ఇవ్వడం కావచ్చు, అంటే వ్యక్తిగతంగా చేయడం కావచ్చు,
కొన్ని కోట్లు పెట్టి నియోజకవర్గాల్లో ప్రతి ఊరికి డెవలప్మెంట్ చేయడం కావచ్చు,